గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మత్స్యకార భరోసాను నమోదు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇస్తే నేడు కూటమి పాలనలో కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. దీని మీద మత్స్యకారులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కూటమి నేతలు ఇచ్చిన సమయం మీద మనతో మాట్లాడేందుకు మత్స్యకార సంఘానికి చెందిన నేతలు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 3 రోజుల సమయంలోని మత్స్యకారులందరూ కూడా తమ పేర్లను మత్స్యకార భరోసాకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందా, లేదంటే ఎవరైనా మిగిలిపోయే సందర్భం కూడా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే గత ప్రభుత్వం అయితే మనకి నెల రోజుల వరకు ఇచ్చిన సమయం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మొన్న 14వ తేదీన హుటాహుటిన మంత్రివర్గ సమావేశంలో దానికి అప్రూవల్ ఇచ్చి 15వ తేదీ నుంచి ఏవైతే మత్స్యకార భరోసాకు సంబంధించిన ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చే సమయాన్ని కూడా ఈరోజు 18వ తేదీ ఆఖరి తేదీని చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మనకి బ్యాన్ పీరియడ్ అనేది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మత్స్యకారులకి ఇది బ్యాన్ పీరియడ్ టైం అండి. మత్స్యకారులు అందరూ వచ్చి వారి స్వగృహాలకు వెళ్ళిపోవడం వలన వారికి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే సమయం తక్కువ కాబట్టి మా యొక్క మత్స్యకార సంక్షేమ సంబంధించి మేము ప్రభుత్వానికి విన్నపించే విన్నపం ఏంటంటే దీన్ని మరి యొక్క వారం రోజుల పాటు పొడిగించినట్లయితే లబ్ధిదారులందరూ కూడా మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్దేశిస్తే మనం ఈ రోజున ఈ యొక్క సమావేశానికి చెప్పడం జరిగింది. సరే, మొత్తం ఎంత బాకీ ఉంది ఒక్కొక్క మత్స్యకారుడికి? మీరు ఎంత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు? అంటే ఇప్పుడు మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 756 మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయండి. అలాగే 1000 ప్లాస్టిక్ తెప్పలు ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్క బోటుకి 8 మంది రైతులు ఉంటారు, 8 మంది కళాశాలు ఉంటారు. 8 మంది కళాశాలతో పోల్చినట్లయితే ఒక్కొక్కరు 20,000 రూపాయలు చొప్పున, ఒక బోటుకి 1,60,000 రూపాయలు చొప్పున ఒక మెకనైజ్డ్ బోటుకి ఇచ్చినట్లయితే, అదే ఇది ప్లాస్టిక్ తెప్పకైతే 1,20,000 రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తుంది. మనం ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు తక్కువ టైం ఉండడం వల్ల ఏంటంటే మత్స్యకారులందరూ కూడా హడావుడిగా పెట్టడం వల్ల చాలామంది మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో కూడా మిస్ అయిన నెల రోజులు ఇచ్చినప్పటికి కూడా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ప్రభుత్వం రెండోసారి అవకాశం పెట్టుకోవడం జరిగింది. అట్లాంటి తప్పులు జరగకుండా ఈ సమయాన్ని మనం వారం రోజులు పొడిగించినట్లయితే లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేకూరుతుంది. గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం ఇచ్చేది బాగుంటుంది ఒక విన్నపం అండి. అదేవిధంగా నిన్న చూసినట్లయితే ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్స్ అందరికీ కూడా గతంలో బాకీ ఉన్న 5 నెలల యొక్క శాలరీస్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి మాకు ఈ రోజున ఇచ్చే మత్స్యకార భరోసా అన్నది ఈ సంవత్సరం తెస్తారో తెలియదు, గత సంవత్సరం తెస్తారో తెలియదు. మరి గత సంవత్సరం కూడా కల్పించినట్లయితే మాకందరికీ న్యాయం చేకూరుతుంది. మేమందరం కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. చెప్పండి, ఈ మత్స్యకార భరోసా ద్వారా ఏదైతే 20,000 రూపాయలు ఏడాదికి ఇస్తారో అవి తీసుకునే వారికి మిగతా సంక్షేమ పథకాలు అందమైన ఒక ప్రచారం జరుగుతుంది. ఇటువంటి నిబంధనలు ఏవైనా మీరు ఉంచాలనుకుంటున్నారా, తీసేయాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు? సార్, గత ప్రభుత్వం అయితే మాకు ఇచ్చేది ఏంటంటే, గత ప్రభుత్వం మాకు మత్స్యకార భరోసా పడినా సంక్షేమ పథకాలు అన్నీ మాకు అందేవండి. ఒక పెన్షన్ తప్ప అన్నీ మాకు అందేవి కనుక మాకు ఆ విధంగా కావాలని మేము కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని మేము వినిపించుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రచారం అయితే జరుగుతుంది, అది నిజమో అబద్ధం తెలియదు. ప్రభుత్వం దీన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ బ్యాండ్ పీరియడ్ ఈ 3 days ఇవ్వడం వల్ల మాకు అన్యాయమే జరుగుతుందండి. ఎందుకంటే గత జనవరిలో ఆధార్ కార్డులు కలెక్ట్ చేశారు ప్రతి బోర్డు 800 మంది ఆధార్ కార్డు కలెక్ట్ చేస్తే మేమేమనుకున్నామంటే ఈ సంవత్సరం బ్యాండ్ పీరియడ్ డబ్బుల కోసమే కదా ఈ ఆధార్ కార్డు కలెక్ట్ చేశారు, అయితే అయిపోయింది కదా అని మేము అనుకున్నామండి. అనుకున్న తర్వాత ఇప్పుడు సడన్గా 14వ తారీఖున ఉదయాన్నే డేట్ ప్రకటి 15 డేట్ 3 రోజులు పెట్టి మళ్ళీ బ్యాండ్ పీరియడ్ పేపర్స్ కావాలని అంటే ఇప్పుడు మా బోట్లు కట్టేసి చాలామంది పొట్టగుట్టు కోసం వలస చాలా దగ్గరికి వెళ్ళిపోయారు, బోట్ల స్వగ్రామంకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు రావాలన్నా ఈ 3 daysలో రాలేకపోవడం వల్ల చాలామంది ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. కనుక దీని మీద మాకేం కావాలనుకుంటున్నాం, మాకు ఇంకా 1 week టైం ఇస్తే మా అందరూ వచ్చి మేము అందరం పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. అది పరిస్థితి. చెప్పండి సార్, ఇంకా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇచ్చిన మాట ప్రకారము గత ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000 ఒకేసారి ఇవ్వాలని మీరు కోరుతారా? బయట మాత్రం ఒక ఏడాదికి మాత్రమే ఇస్తారని ప్రచారం, దాంతో సర్దుకుంటారా మీరు? ఇప్పుడు ప్రభుత్వం అనేది మన డిమాండ్ చేసిగానే ఇచ్చేదో, కానీ ప్రభుత్వం అనేది మాట నిలబెట్టుకొని మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవాలంటే 2 సంవత్సరాల డబ్బులు కూడా మత్స్యకారులకు ఇవ్వాలి. ఇందాక మా సోదరుడు చెప్పాడు, క్రైస్తవులకు అదే నెల పాస్టర్కు 5 నెలలు పాస్టర్లకు 5,000 చొప్పున వాళ్ళకి ఇచ్చారు. ఏమో 4 నెలల మనిషి 1 నెల ఇవ్వచ్చు కదా.
మరి మాది సంవత్సరం 2 సంవత్సరాలు రావాల్సింది 1 సంవత్సరం ఇస్తున్నారు. ఈ 1 సంవత్సరం కూడా ఇప్పుడు అడావుడికి ఇవ్వడం వల్ల చాలామంది మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మేము వినిపించుకుంటున్నాం. ప్రభుత్వం ఏంటంటే వారం రోజులు పొడిగిస్తే వెనక ముందు అయ్యే వాళ్ళు మత్స్యకారులు అందరికీ న్యాయం జరుగుతుంది. అందరూ 1 సంవత్సరం ఇచ్చినా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడమని మేము మత్స్యకార సంక్షేమ సమితి తరపున మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్ని రోజులు సమయం ఇచ్చారు? మళ్ళీ ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోతే మళ్ళీ వారికి మరొకసారి అవకాశం ఇచ్చేవాళ్ళ? ఇప్పుడు గతంలో ఒకవేళ ఏ విధమైన మనకు ఏది సబ్సిడీ ఆయిల్ వాడకపోయినా కొన్ని మిస్ అన్నారు, దాని మీద మళ్ళీ రాసి ఇచ్చాం. మేము సబ్సిడీ వాడకపోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి, అయినా సరే మళ్ళీ రాసిస్తే దాన్ని రివర్ట్ చేశారు. ఎవరికో మిస్ అవ్వకంటే రాసుకున్నారు. ఎవరికో ఒకరికి ఏవో చిన్న డిఫరెన్స్ వస్తే 100లో 10 మంది ఎవరో మిస్ అవ్వచ్చు, కానీ 90% వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తాయి, కానీ అందరూ కొద్ది 4 రోజులు లేట్ అయితే అందరికీ బాగా రాసుకొని అందరికీ పెడితే మిస్ అవ్వకుండా వస్తాయి. లేదంటే మళ్ళీ అడవుడిగా చాలామంది నాకు రాలేదని మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకు బాధ కలిగే అవకాశాలు ఉన్నాయని మేము అంచనా వేసి ఇది మీడియాతో చెప్పడం జరుగుతుంది. మత్స్యకార భరోసాకు సంబంధించి కేవలం 3 రోజుల సమయం ఇవ్వడం వల్లే మత్స్యకారులు అందరి పేర్లు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండదని, వేట విరామ సమయం ప్రకటించిన తర్వాత చాలామంది మత్స్యకారులు తమ స్వగ్రామాలకు వెళ్ళిపోయారని, మరొక వారం రోజుల సమయం పెంచినట్లయితే మత్స్యకారులు అందరూ కూడా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, అలాగే ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది 20,000తో పాటు ఈ ఏడాది 20,000 మొత్తం 40,000 రూపాయలు కూడా మత్స్యకారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకార భరోసా అందే మత్స్యకారుడికి మిగతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవు అనే జరుగుతున్న ప్రచారం మీద కూడా రాష్ట్రం ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సమయంలో మత్స్యకార భరోసా అందిన వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే అమలు చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా అమలు చేయాలని చెప్పి మత్స్యకార సంక్షేమ సంస్థకు చెందిన ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.